రెండు ముక్కలు చేసి 4 ముక్కలు మీరు ఇట్లా చేసినా కానీ కుక్కలు కనిపిస్తే మంచిగా కుక్కలు కనిపిస్తే కేరళ మొత్తం ఒక బర్రెలను ఉంటాయా కాలిచ్చే బర్రె మొత్తం గుడ్డలను సంపదున్నది అదే రోజు ఒక బర్రెనంట తెచ్చి ఆ గుడ్డ చచ్చిపోయినందుకు పాలు బంద్ చేశాను. అందరికీ నమస్తే. ఈరోజు మనం వికారాబాద్ నియోజకవర్గంలోని శివరేపేట్ గ్రామం లోపల 4వ వార్డు లోపల మనం వచ్చినాం. ఇవాళ మనం ఒక్కసారి పరిస్థితి చూస్తే మనం గత కొన్ని రోజులుగా లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా మీ అందరు వికారాబాద్ మీడియా అన్నలే సాక్ష్యం, వికారాబాద్ ప్రజానికం సాక్ష్యం, ఒక్కొక్క ఊరు లోపల దాదాపుగా 500 నుంచి 600 కుక్కలు ఉన్నాయనే కూడా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి ఉన్నది. మనం ఈ జిల్లా లోపల, అదే లోపల ఈ మండలం లోపల, అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని ఈ మున్సిపల్ టౌన్ లోపల కూడా ఒక్కొక్క వార్డు లోపల 300-400 కుక్కలు ఉన్న పరిస్థితి. ఆ కుక్కల ద్వారా మహిళలు, యూత్, అదేవిధంగా పెద్ద మనుషులు ఎంతన్నా భయాందోళనకు గురవుతున్న సందర్భాన్ని కూడా మనం ఎన్నన్న మార్లు కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్గా నాయకులకు, కమిషనర్ గారికి అందరికీ కూడా మనం మొర్రో మొత్తుకొని కూడా వినతి పత్రాలు ఇచ్చినా కానీ వారెవ్వరు కూడా రెస్పాన్స్గా ఫీల్ కాని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మనం ఒక్కసారి శివరేపేట లోపల చూస్తే రైతన్నలు కూడా నష్టపోతున్న పరిస్థితి. వారి జీవన ఆధారమైన మేకలను వారు జీవన ఆధారంగా పెట్టుకొని వారు నివసిస్తున్న సందర్భం లోపల ఆ మేకలను కూడా కుక్కలు కరిచి వారి యొక్క జీవన ఆధారం కోల్పోతున్న పరిస్థితి కూడా చూసినాం. నేను నిన్నగాక మొన్న మనం నెల రోజుల కింద మనం మీడియా అన్నలు కూడా చూసినారు. మనం కెరళి గ్రామం లోపల పోతే పాలిచ్చే బర్రెలను గరిచిన సందర్భం లోపల ఆ రైతులు నష్టపోయిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. నేను నిన్నగాక మొన్న మన వికారాబాద్ టౌన్ లోపల అయ్యప్ప కాలనీ దగ్గర అబీద్ భాయ్ గారిని కుక్క వెంటవాడి కరిచిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇట్లా మనం చెప్పుకుంటా పోతే ఒక తూర్పు కిష్టయ్య, ఒక సత్యమ్మ, ఒక ఆటో డ్రైవర్ సత్తన్న వాళ్ళ పిల్లలందరినీ కూడా కరిచిన సందర్భం, మనం పరామర్శించిన సందర్భాలను కూడా నేను గుర్తు చేస్తూ, అదేవిధంగా మనం పరామర్శించిన సందర్భాలు అతి తక్కువ అయితే ఇంకా వెలితిలకు రాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపైన సోయి లేనితనంగా పోతూ ఉండడం వారి బాధ్యత రహిత తనాన్ని నిదర్శిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. నేను ఇంకొక విషయం మీరు ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రానికే పర్యాటక కేంద్రంగా అనంతగిరి అడవులుంటే, అనంతగిరి టూరిజం ప్లేస్ ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని టూరిజం దెబ్బతిన్న పరిస్థితి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఒక్క విషయం, నేను టూరిజం దెబ్బతింటుందని ఎందుకంటున్నా అంటే వికారాబాద్ అనంతగిరి అడవి లోపల అనంతగిరి చౌరస్తా మీద అనంతగిరి గుట్ట పైన ఒక పసి బాలుని 30 నెలల బాలుని కుక్కలు అన్నీ కలిసి ఎంబడిపడి నెత్తి గరిచిన సందర్భం, ఆ తల్లి హైదరాబాద్ లోపల ప్లాస్టిక్ సర్జరీ చేయించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ప్రాణాపాయ స్థితుల నుంచి ఆ పిల్లాడు బయటపడ్డాడేమో కానీ మొత్తం తన లైఫ్ అంతా కూడా స్పాయిల్ అవుతున్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, లోకల్గా ఉన్న స్పీకర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఆ ఒక అనంతగిరి గుట్ట పైన దాడి జరిగిన నాగారం విలేజ్కి సంబంధించిన ఆ బాలునికి వెంటనే 10 లక్షల నిధులు ఇచ్చి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతన్నలకు 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ, ఇంకొక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎంత అసమతగా నడుస్తూ ఉన్నది అంటే మరి జిల్లా కలెక్టర్ గారు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? మీరు లగచర్ల విషయం లోపల అంత చొరవ చూపించినప్పుడు మరి అలా ఇంత మందికి కుక్కలు గరుస్తున్న సందర్భం లోపల మీరు ఎందుకు నోరు మెదుపుతలేరు కలెక్టర్ గారు అని చెప్పి నేను కలెక్టర్ గారికి అడుగుతా ఉన్నా. నేను మీడియా అన్నలు మీరు ఒక్కసారి మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఎందుకు రెస్పాన్స్ అవుతలేరు సార్ అని చెప్పి ఒక్కసారి కలెక్టర్ని మీరు ప్రశ్న చేయాల్సిన అవసరం ఉన్నది అని కూడా నేను అడుగుతా ఉన్నా. మరి కలెక్టర్ గారు మీరు బాధ్యతగా మీరు ప్రెస్ పెట్టి మరి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో మీరు స్పష్టంగా చెప్పాలని కూడా నేను అడుగుతా ఉన్నా. నేను అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న అధికారులను నేను అడుగుతా ఉన్నా, గత సంవత్సరం రోజులుగా గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు, ఎంతమంది బాధితులు ఈ కుక్క కాటుకు గురైనారో మీరు లిస్ట్ మీడియా ద్వారా రిలీజ్ చేయాలని కూడా నేను వారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. తద్వారానైనా సరే ఈ గవర్నమెంట్ సోయికి వస్తుంది, ఈ అధికారులు సోయికి వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మనం గతంలో చూసినట్టయితే మన భారత ప్రజాస్వామ్యం లోపల
ఎన్నన్న మార్లు ఒక ప్రతిపక్ష నేతలు కానీ ఎవరైనా మీడియా కానీ లేకపోతే పబ్లిక్ కానీ ఒక విమర్శ చేస్తే దానికి ఆన్సర్ ఇస్తున్న పద్ధతి మన భారత ప్రజాస్వామ్యం లోపల ఉన్నది. కానీ ఇలా ఎంత నియంత పాలనగా నడుస్తూ ఉన్నది అంటే మనం ఇన్ని మార్లు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆర్టికల్ 21 దెబ్బతింటున్న పరిస్థితి ఉన్నదని కూడా నేను చెప్పిన. ఆర్టికల్ 21 లోపల రైట్ టు లిబర్టీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ మన స్వేచ్ఛ ఒక కోల్పోతూ ఉన్నామని కూడా నేను ఆర్టికల్ 21 కోల్పోతూ ఉన్నామని కూడా నేను ఈ మీడియా ద్వారా చెప్పిన సందర్భాన్ని కూడా ఎవరు కూడా దానికి వివరణ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. మరి ఇది నియంకృషం కాదా, ఇది నియంతృత్వం కాదా, మరి ఇది మీ బాధ్యత రహిత తత్వం కాదా అని కూడా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా సోయికొచ్చి స్థానికంగా స్పీకర్ గారు మీరు ఇటువంటి రైతులను మీరు సందర్శించండి. అట్లీస్ట్ మీరు సందర్శిస్తానన్నా ఇది న్యూస్ అయ్యి ఇది ఒక పరిష్కారం వైపు పోతుంది. కాబట్టి మీరు ఇటువంటి అవిట్లకు రాండి, మీరు వచ్చి పరామర్శించండి అని కూడా నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రాణాపాయ స్థితి లోపల ఎంతమంది అయినా ప్రజలు, ముఖ్యంగా స్కూల్ పిల్లలు స్కూల్కి పొద్దున పోతున్న పరిస్థితి లోపల వారి తల్లిదండ్రులు జాబ్కి పోవాలా లేకపోతే పిల్లలను కావలు కాసుకుంటా కూసవాలా అన్న సందర్భం వికారాబాద్ టౌన్ లోపల చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామాల లోపల చూస్తూ ఉన్నాం. మన తాన వికారాబాద్ జంక్షన్గా ఉంటే రైల్వే స్టేషన్ దగ్గర ఎంప్లాయీస్ రాత్రి 11 గంటలకు 12 గంటలకు దిగిపోతున్న సందర్భం లోపల కుక్కలు వెంటాడుతూ ఉన్నాయి. మరి వాళ్ళు ఏ విధంగా వారి ఇంటికి చేరుకోవాలి, మన ఈ జంక్షన్ యొక్క నుంచి వాళ్ళు ఇంటికి ఎట్లా చేరుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకోవాలి. నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే బాధితులకు అందరికీ 25,000 రూపాయలు ఇవ్వాలి. లాస్ట్ సంవత్సరం రోజులుగా ఎన్ని అయితే కేసులు అయినాయో అన్ని కేసుల వివరణ మన మీడియాకు, వికారాబాద్ మీడియాకు ఆరోగ్య శాఖ ఇవ్వాలి. అదేవిధంగా మొన్న జరిగిన సంఘటనకు 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించి బేషరతుగా క్షమాపణ పత్రం కూడా ఇవ్వాలి. ఎందుకొరకు క్షమాపణ పత్రం అడుగుతున్నా అంటే కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఆర్టికల్ 21 దెబ్బతింటున్న పరిస్థితి ఉన్నది. మా స్వేచ్ఛ మేము దెబ్బతింటున్నది. కాబట్టి వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 కింద ఆ వైలేషన్ అయ్యింది. కాబట్టి మీరు ఇది ఒక మీ బాధ్యత రహిత తత్వం. కాబట్టి మీరు క్షమాపణ లెటర్ ప్రతి ఒక్క కుక్క కాటుకు గురైన వ్యక్తికి క్షమాపణ లెటర్ ఇవ్వాలి. ముఖ్యంగా రైతన్నలకు కూడా మీరు ఇవ్వాలి. వారి యొక్క ఉపాధి కోల్పోతున్న పరిస్థితులను కాబట్టి క్షమాపణ లెటర్ ఇచ్చి ఎక్స్గ్రేషియా ప్రకటించి మీరు వెంటనే ఇది శాశ్వత పరిష్కారం ఇవ్వాలని కూడా నేను అడుగుతా ఉన్నా. నేను ఇంకొకటి వికారాబాద్ మున్సిపాలిటీ లోపల చెప్తా ఉన్నా. ఈడ శివరెడ్డిపేట కాడ ఏబీసీ అనే కార్యక్రమం చేపట్టారు. మరి రోజుకి ఎన్ని ఏబీసీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, రోజుకి ఎన్ని ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ చేసిన కుక్కలను తీసుకుపోయి ఎక్కడ ఇడుస్తూ ఉన్నారు. మరి ఇది ఒక స్పష్టంగా మీకు మీడియా ద్వారా నన్ను చెప్పాలి కదా. మరి ఇక్కడనే ఇడిచిపెడితే ఎట్లా? మరి గణాంకాలు చెప్తా ఉన్నారు. మేము ఏబీసీ కార్యక్రమం చేపట్టినామని. ఏబీసీ కార్యక్రమం చేపడితే ఈ వికారాబాద్ మున్సిపాలిటీ లోపల నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నేను నాగేందర్ గౌడ్ బిడ్డగా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఈ వికారాబాద్ పట్టణం లోపల దాదాపు 3,000 కుక్కలు ఉన్నాయి. మొన్న ఒకరు అంటారు ఖాళీ 500-600 కుక్కలు ఉన్నాయని. ఒకవేళ 3,000 కుక్కల కన్నా ఒక్క కుక్క తక్కువ ఉంటే నాకు చెప్పండి. నేను ఛాలెంజ్ మీరు నా ఛాలెంజ్ స్వీకరించండి. మరి మీకు బాధ్యత ఉంటే నా యొక్క ఛాలెంజ్ని స్వీకరించండి. మరి అదేవిధంగా మున్సిపల్ లోపల అట్లీస్ట్ ఏబీసీ కార్యక్రమం అన్న చేపట్టారు. మరి గ్రామాల పరిస్థితి ఏమున్నది, మరి నియోజకవర్గాలలో ఉన్న మండలాల పరిస్థితి ఏమున్నది, మరి ఏ మండలాలన్నా ఈ యొక్క కార్యక్రమం చేపట్టిర్రా? మరి కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, సోయి తప్పిన చేష్టలు చేయకండి. కాబట్టి వెంటనే పరిష్కారం చూపాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. 34 వార్డుల కౌన్సిలర్లకు ముందు నమస్కారం, ప్రజలకు 34 వార్డుల కౌన్సిలర్లకు నమస్కారం. ఈ కుక్కలకు మనకి బయట విలువ ఏమున్నదంటే బయట మొత్తం టాకు కౌన్సిలర్లు ఏం చేస్తలేరని అనుకుంటారు. మీరు కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి ఆ చైర్మన్ కానీ కమిషనర్ కానీ ప్రసాద్ సార్ కానీ వాళ్ళకి మనం ప్రెషర్ పెడితే ఈ దానికి పరిష్కారం వస్తుంది. మనం ఏమైనా రిక్స్ పడాలి. మొత్తం పబ్లిక్ ఏమనుకుంటుంది, ఏం చేస్తలేరు అనుకుంటారు పబ్లిక్. మనం ఎన్నిసార్లు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. చైర్మన్ కానీ కమిషనర్ కానీ ఈ కుక్కల గురించి రెస్పాన్స్ లేదు. ముందే ఊళ్ళో డెవలప్మెంట్ లేదు, అదే డెవలప్మెంట్లో ఇది ఇంకో పెద్ద పిడుగున్నట్లు ఇది ఒకటి వచ్చింది. పని అవుతలేదు, డిస్టర్బ్ మస్తు అవుతున్నది. దీని మీద దృష్టి పెట్టాలి ప్రసాద్ గారు. ఇక్కడ సందికి ముందే చెరువు కాడ క్యాంప్ పెట్టి ఆ కుక్కలకు మొత్తం తీసుకొస్తారు, ట్రీట్మెంట్ అంటే చేస్తారు. ఇక్కడనే ఇడుస్తున్నారు. శివారెడ్డిపేట సైడ్లలో మొత్తం కుక్కలే ఉన్నాయి. మొత్తం రౌండ్ అప్లా ఆ జింకం మొత్తం రౌండ్ తిరుగుతున్నాయి కుక్కలు. పబ్లిక్ తిరగనికే కష్టపడుతున్నారు. మాకు ఫోన్లు రాత్రి పగలు ఫోన్లు వస్తున్నాయి. ఏమైనా దీని మీద పరిష్కారం చేయాలని ఆలోచిస్తున్నాను.